కల్వరి సిలువలో నీ అతిక్రమల బట్టి గాయపరచబడ్డ దేవుడు, నీ పాపముల బట్టి నలగొట్టబడ్డ దేవుడు, నీ కొరకై తల మీద ముళ్ళ కిరీటము, కాళ్ళలో చేతుల్లో మేకులు, ప్రక్కలో బల్ల ఫోటో, వీపంతా కోడా దెబ్బలతో కొట్టబడి చంపబడి సమాధి చేయబడి మూడవ రోజున తిరిగి లేచిన దేవుడక యేసయ్య. కాబట్టి యేసయ్య నమ్ముకొని ఆయన కాచిన శిలువ రక్తము ద్వారా నీ పాపముల నుండి విడుదల పొందండి. ప్రియ తల్లులారా, తండ్రులారా, గ్రామస్తులారా, ప్రియ బిడ్డలారా, యేసు దేవుడు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు యేసు, మానవులంతా ప్రేమించే దేవుడు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించుచున్నది. మారు మనసు పొందనక్కలారా, యేసు నామములో మారు మనసు పాప క్షమాపణలే. ఎంత ఘోర పాపినైనా క్షమించే దేవుడు యేసు ప్రభువు. ఎంత ఘోర పాపినైనా క్షమించే దేవుడు యేసు ప్రభువు. మనము దేవుణ్ణి వదిలిపెట్టి ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త వదిలిపెట్టి అనేకమైన దౌర్భాగ్యం పనులు చేసి పాపాలు చేసి దేవునికి దూరమైపోయిన మనల్ని తిరిగి ఆ దేవుడే యేసు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చి కల్వరి సిలువలో మన పాపాల నిమిత్తమై, మన దోషాల నిమిత్తమై, మన అతిక్రమాల నిమిత్తమై గాయపరచబడి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచిన దేవుడు మన యేసయ్య. అటువంటి వారు ఎవరు లేరు కనుక యేసుని నమ్మండి, పాపాల నుండి విడుదల పొందండి, దోషాలు కడిగేసుకోండి, మనిషిగా ఉండు. మారు మనసు వస్తుంది, పాప క్షమాపణ వస్తుంది, పరిశుద్ధత నీకు చేకూరుతుంది. నా ప్రియమైన గ్రామస్తులారా, ఆయన కాచిన రక్తము, ఆయన శిలువలో కాచిన రక్తము ప్రతి పాపముల